యాట్లపాలెం బాణసంచ పేలుడు ఘటనలో అలాగే సోమాలకోటకు చెందినటువంటి ప్రధానంగా ఏడిది సంపత్ కుమార్ అనే ఇక్కడ యువకుడు కూడా ఇక్కడైతే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఏడిది సంపత్ కుమార్ సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అలాగే ఏడిది సంపత్ కుమార్కి ఇద్దరు చిన్నపిల్లల నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే ఈ బాణసంచ తయారీ కేంద్రంలో అయితే పని నిమిత్తం కూడా ఈ యొక్క సోమలకోటలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో చాలామంది వెళ్తుంటారు. అటువంటి నేపథ్యంలో సోమలకోట నుంచి 8 మంది వరకు కూడా వెళ్ళారు. ఇప్పటికే 3 వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సంబంధించినటువంటి భార్య శ్రావణి ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పమ్మా, ఎప్పుడు పనులకు వెళ్ళారు? ఆయన ఈ ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క బాణసంచ కేంద్రంలోకి వెళ్తున్నారు? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. నిన్న 7 గంటలకు వెళ్ళారండి. బాగానే ఉన్నారు, వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటలు జరిగిందండి. ఇలాగని 2 గంటలు ఫోన్ వచ్చింది మాకు, ఇలా యాక్సిడెంట్ అయ్యింది, కనబడతలేదు మీ భర్త అన్నారు. తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళారు అన్నారు. మళ్ళీ తర్వాత ఇంకా చనిపోయారని తెలిసిందండి. ఆయన తండ్రి ఉన్నారు, మాట్లాడతాం. భార్య అయితే కన్నీటి ప్రభుత్వం అవుతుంది. జరిగిన ఘటనపై ఇంకా కోలుకోలేని పరిస్థితి అయితే కనబడుతుంది. తండ్రి ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీ అబ్బాయి, మీకు ఎంతమంది కుమారులండి? నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి సార్. అయితే 2 అబ్బాయిలు కూడా మందుకొని బాణసంచ వరకు చేస్తారు, నేను పని చేస్తాను. అయితే ఇక్కడ చేసి పెయింటింగ్ పని చేసి పడాడు సార్. ఆడు పెయింటింగ్ పని చేసి 1 సంవత్సరం నుంచి మాత్రం యాట్లపాలెం పనికి వెళ్ళాడు సార్. ఆడు వెళ్ళి అయితే 3 రోజుల బట్టి నుంచి ఇంటికాడ ఉన్నాడండి. ఇంట్లోకి వెళ్ళి అక్కడ పనికి వెళ్ళివాడు కదా, నాన్న కొద్దిగా ఈఎంఐ కట్టాలని నిన్న పనికి వెళ్ళాడు సార్. ఆడు వెళ్తే సరే వెళ్ళరా అన్నాను, వెళ్ళాడండి. నేను 12:30కి మళ్ళీ ఫోన్ చేశానండి. నాన్న ఫోన్ చేసి ఉంటే, బాబు కర్ర మీటర్ పెట్టాం కదా నా పేరు మీద, మీటరు ఫోన్ చేశారా, ఆ మీటరు వేసేస్తానంటున్నారు, మరి డబ్బులు కావాలంటే నాన్న నీ దగ్గర ఉంటే కట్టే, లేకపోతే నేను ఫోన్పే చేయించేస్తాను వాండగారితో అన్నాడండి. అలాగే బాబు అన్నాను. మళ్ళీ 1:30కి చేశానండి. 1:30 సరేనా అని అన్నాడు. అక్కడి నుంచి నాకు 2 గంటల 10 నిమిషాలకి సడన్గా ఒక ఎత్తి ఎవరో ఫోన్ చేశారండి. నాకు ఎవరో తెలియదు. నాకు ఇలాగ మీ అబ్బాయిలు వెళ్ళారా అన్నారండి. వెళ్ళారండి, చిన్న అబ్బాయి వెళ్ళాడు అన్నాను. ఇలాగ బాణసంచ కొట్టు నాన్నగారిది యాక్సిడెంట్ అయిపోయింది, మరి మీ అబ్బాయి ఉన్నాడు లేదో మాకు తెలియదు సార్ అంటే ఎక్కువ ఇక్కడి నుంచి కుర్రోళ్ళు అందరూ వెళ్ళేవండి. అకస్మాత్తుగా నాకు అక్కడ నాకు స్లో తప్పిపోయి బయటకు వచ్చేయడం వల్ల నేను చూడలేకపోయింది సార్. ఇంటికి వచ్చేసాను. మళ్ళీ తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చారని, పెద్ద సామకాడ హాస్పిటల్ తీసుకొచ్చారు అన్నారండి. అక్కడికి వెళ్ళాను సార్. నేను వెళ్తే మీ అబ్బాయి చనిపోయాడు అనేసి అన్నారు సార్. సరే అయితే ఇంకా దేవుడి పాలు తీసుకున్నాడు అని అనుకున్నాను సార్. అయితే రాత్రి సీఎం సార్ వచ్చారు సార్. సీఎం గారు వచ్చి ఎక్స్కేషన్ కింద 2 లక్షలు ప్రకటించారు సార్. అయితే సార్ నాకేం కాదు సార్, డబ్బులు నిమిత్తంగా సార్, ఆ భార్యకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ పెంచండి సార్ మీరు అని అన్నాం సార్. అయితే అనిత గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు సార్. అక్కడ టీడీపీ నాయకులు కూడా అందరూ, కుమారస్వామి గారు ఉన్నారండి. ఇక్కడ మా ఈదిలో జనసేన ఇన్ఛార్జి గారు జానకిరామి గారు ఉన్నారండి. అక్కడ ఉన్నారండి. అదంతా చూసారు. అలా నేను చేస్తాను, మీ బిడ్డలకి అన్నయ్య గారు చేస్తాను, అన్నయ్య జరగకుండా నేను చూసి బాధ్యత సీఎం గారు మాకు అక్కడ హాస్పిటల్లో మాట ఇచ్చారండి. మీ ఇంట్లో కుటుంబం నిమిత్తం నేను ఆదుకుంటానని మాట ఇచ్చారు సార్ ఆయన. అదేవిధంగా ఉదయం 11 గంటలకి మినిస్టర్ గారు వచ్చారండి. తర్వాత మన ఎంపీ గారు కూడా వచ్చారండి. తర్వాత టీడీపీ నాయకులు అందరూ వచ్చారండి. ఇక్కడ పిట్ట జానకిరామ గారు ఇన్ఛార్జ్ గారు ఆయన వచ్చారండి. భరోసా మీకు ఏం చెప్పారు? మినిస్టర్ గారు అయితే 20 లక్షల చెక్ ఇచ్చారండి, సీఎం గారు ఇచ్చారు అన్నారండి. సార్ మాకు డబ్బులు కాదండి, పిల్లలకి జాబ్ ఇచ్చాను సార్ మీరు అన్నాను. నేను నా హామీ ప్రకారంగా మేము ఈ పిల్లలకి ఇల్లు కట్టించి చేస్తాను, పిల్లలకు ఉద్యోగాలు చదివించి బాధ్యత నాది, పిల్లలకు ఉద్యోగం ఎంత నాది హామీ అని మినిస్టర్ గారు హామీ ఇచ్చారు సార్. సరే సార్ నాకేం వద్దండి, డబ్బులు నమ్మదు కాదండి, పిల్లకి కొంత ఏదో గవర్నమెంట్ జాబ్ అయితే ఆ పిల్లలు పెట్టుకుని బతుకుతుందండి అంటే. ఏదైతే బాణసంచ సంబంధించి మీరు వెళ్తున్నారు, నిన్ననే వెళ్ళారు అన్నారు, నిన్నటి వరకు వెళ్ళలేదా మీ అబ్బాయి? అంతకుముందు ఏమైనా వెళ్ళారా? అంతకుముందు వెళ్ళిపోయాడు సార్. అయితే కొద్దిగా ఒంట్లో బాగోక జ్వరం అని ఇంటికాడ ఉండిపోయాడు సార్. టైఫాయిడ్ జ్వరం అని 4 రోజులు ఇంటికాడ ఉండిపోయాడు. నిన్న వెళ్ళాడు. వాండర్ గారు కూడా ఒత్తిడి చేసి పనికిరాని వల్ల 8 గంటలు 7:30కి పనికి వెళ్ళాడండి. 7:30కి వెళ్ళాడండి. మళ్ళీ మాకు ఇది వార్త వల్ల 2:30కి తెలిసిందండి మాకు. కాదు ఒకటండి, ఇక్కడ మీరు కూడా ఇదే బాణసంచ దాంట్లో పనిచేశారా? కదా నేను పని చేసేవాడినండి. ఒక 1 రోజుల పని నేను పని మానిపించేశారు మమ్మల్ని.
అది బేరాలు ఏం లేవు, మీరు అందరూ మానేయండి, ముఖ్యంగా మీ అబ్బాయి ఉండాలి నాకు పని అనేసి అన్నాడు సార్. అదేంటండి మరి మాకు పని చెప్పండి బాబు, మేము ఇంటికాడ ఉంటున్నాము అంటే, లేదు లేదు నేను 4వ తారీఖు నెలలో మీరు పనిలో కుదిరి కానీ నేను చెప్తాను మీకు అనే ఆ వాండ గారు అన్నారండి. సరే 4వ తారీఖున వస్తామండి అన్నామండి. ఇది ఎలా జరిగిందండి. అదే ఎంత వస్తుంది మీ కూలి, ఎంత వస్తుంది రోజుకి? కూలి రోజుకి వచ్చి 700 రూపాయలు కూలి వస్తుంది సార్ మాకు. జీవనోపాధికి అదే కూలి అండి మాకు, ఎక్కువ రాదే మాకు. 700 రూపాయలు కూలి ఇస్తారు మాకు. ఉదయం వెళ్తే 6:30 దాకా చేస్తామండి. 6 గంటలు అక్కడ మీరు ముఖ్యంగా అక్కడ ఎటువంటి అక్కడ బాణసంచలో ఏమేమి చేస్తుంటారు? జువ్వలు తయారు చేస్తామండి, ర్యాకులు తయారు చేస్తామండి, మతాబీలు బుడ్లు అన్నీ తయారు చేస్తామండి. వర్క్ అంతా మేమే చేస్తామండి. వర్క్ అంతా తెలుసండి. అందులో పెద్ద పని అంతా వర్క్ అంతా మా చిన్న అబ్బాయి గారు చనిపోయిన సంపత్ కుమార్కి ఎక్కువ వర్క్ అడిగి తెలుసండి. సంపత్ ఎక్కువ తెలుసండి వర్క్ అంతా. ఎక్కడన్నా దీని మీద ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా మీ అబ్బాయి? ట్రైనింగ్ ఊళ్ళో కొట్లు కాడ పనిచేసాడండి. అక్కడ పని చేసిన తర్వాత వానరు అక్కడికి సంపద నువ్వు వచ్చే పనికి నీకు అడ్వాన్స్ కాల్ తెస్తాను అనేసి అన్నాడండి. సరే డబ్బులు అడ్వాన్స్ వదిలేండి, పని చేసుకుంటాను, ఏదో పని చెప్తాను కదా మీరు, నీకు ప్రస్తుతం నాకు పని లేదు, పని వస్తానని పనిలోకి సంవత్సరం పట్టించి ఆ పనిలోకి వెళ్ళాడండి. అయితే ఒకసారి నేను ఒకటే కోరుకుంటున్నాను, సీఎం సార్ గారిని, మన డిప్యూటీ సీఎం గారిని, అలా హోమ్ మినిస్టర్ గారిని నేను ఒకటే కోరుకుంటున్నానండి, నాకు ఏ ఆధార్ లేకుండా సరే నా పర్లేదు సార్, నా కోళ్ళకి నా మనవాళ్ళకి ఒక ఆధార్ చూపించి నా కోళ్ళకి మాత్రం గవర్నమెంట్ జాబ్ ఏంటని చాలా అయితే కోరుకుంటున్నాను సార్ నేను అడిగితే. వెళ్ళిన తర్వాత మీ ఫోన్ చేశారా నిజం? నిన్న ఉదయం వెళ్ళిన తర్వాత అంటే మధ్యాహ్నం భోజనానికి వస్తున్నారంటే అందరూ కూడా చెప్పారు. నేను మధ్యాహ్నం భోజనానికి రాలేదా? క్యారేజ్ పెట్టేసానండి. అదే నేను 2 సార్లు ఫోన్ చేశాను. 11 గంటలకు ఒకసారి, 12:30కు ఒకసారి ఫోన్ చేశాను. నేనే ఫోన్ చేశానండి. అదే మీటర్ కోసం ఫోన్ చేశాను. అదే సరేలే ఏదోలా చూడు అని మాట్లాడారండి. బాగానే ఉన్నారు కదా, నేను పెట్టేశాను. ఇంకా తర్వాత 2 గంటలకు ఇలా జరిగిందని ఫోన్ వచ్చిందండి. ఇది పరిస్థితి. ఇక్కడ ఏడిది సంపత్ కుమార్ అయితే మొత్తం కుటుంబ సభ్యులు అలాగే భార్య, తన తండ్రి కూడా ఇదే పనిలో గత కొన్నాళ్ళ నుంచి అయితే తండ్రి అయితే చేస్తున్నారు. కానీ నిన్ననే అతను పని నిమిత్తం అందులోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అతను తండ్రి కూడా కొన్నాళ్ళ క్రితం చేశారు. ఈ వారం రోజుల క్రితం ఆ పని కూడా మానేసిన నేపథ్యంలోనే తన కుమారుడు ఎవరైతే ఉన్నారో సంపత్ కుమార్ వెళ్ళి ఈ విధంగా మృత్యువాత పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నారు. 2 పిల్లలు ఉన్నారు. అలాగే ఆమె భార్యకి కనీసం ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలంటూ కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం ఈ సోమలకోటలో 8 మంది వరకు వెళ్ళిన నేపథ్యంలో అందులో ఇప్పటికే 3 చనిపోయినటువంటి పరిస్థితి, మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ సోమలకోటే కాదు, మరో పక్కన యాట్లపాలెంలోనే మొత్తం ఎక్కడ చూసినా సరే హృదయ విదారకర ఘటన ప్రతి ఒక్కరి చోట కూడా ఆ రోదనలు మిన్నంటున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, సోమలకోట నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.